ఎత్తుకి పై ఎత్తు. సోదరి నక్క, కాస్త బుట్టలోని చేపల్ని లెక్కపెట్టు. ఎన్నున్నాయి? లెక్కించేదేముంది ఇందులో? అంతా కలిపితే 4-5 పట్టుంటావు నువ్వు. 4-5 చేపలతో నిన్ను భోజనానికి పిలిచి ఏం వండి పెట్టను? అలాంటివే 4 చేపలతో మంచి విందే చేసుకోవచ్చు. నాకు తెలియదు. రేపు ఉదయం నీ వస్తే రకరకాలైన 36 చేప వంటకాలు వండి తినిపిస్తా. అలాగా, అర్థమైంది. నేను ఇప్పుడే 36 చేపలు పట్టి నీకు ఇస్తాను. కొంగన్నా, అరే సిగ్గెందుకు? నేను నీకోసం ప్రత్యేకించి 36 చేపల సూపులు తయారు చేశాను. రా తాగు. తనేమో పొడుగాటి నాలుకను బయటికి పెట్టి జుర్రుకుంటూ సూపు తాగుతోంది. కానీ నేనెలా తాగను? నాకు నక్కలాగా పొడవైన నాలుక లేదు కదా. ఏమైంది? కేవలం సూపు వాసన చూడటంతో సరిపెట్టుకుంటున్నావా? అర్థమైంది. నీ నాలుక వేలులాగా చిన్నగా ఉంటుంది కదూ, కాబట్టి నువ్వు తాగలేవు. నక్క సోదరి, నీకు తెలుసుగా నా నాలుక చిన్నదని. మరి ఇప్పుడు పొడవు పొట్టి నాలుకల గురించి వదిలేయ్. ఈ సూప్ అంతా నేనే తాగాల్సి వస్తుంది. అర్థమైంది. ఈ మోసగత్తే నన్ను వెధవాయిని చేసింది. నేను కూడా ఓటమిని అంగీకరించను. అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటాను. నక్క సోదరి, నీ విందులో పెద్దగా మజా రాలేదు. ఈసారి మా ఇంటికి విందుకురా. నేను నీ కోసం పాయసం వండుతాను. నిజమా? ఓ కొంగన్న, నాకు పాయసం అంటే చాలా ఇష్టం. అయితే తీయటి పాయసం తినడానికి ఈ శనివారం మా ఇంటికి రా. అబ్బా, నా చేతులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. ఎంత బాగా పాయసం వండానో. నిజంగానా? కానీ ఈ కూజాలో నేనెలా? సోదరి, నీ నాలుక చాలా పెద్దది. కూజాలో నీ నాలుక పెట్టి పాయసం తిను. పాయసం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ప్రయత్నిస్తాను. అబ్బాబ్బా, పాయసం వాసన చూసి నోట్లో నీరు ఊరుతోంది. కానీ ఈ కొంగ బుద్ధి చూడు, పాయసం అంతా కూజాలో పోసింది. ఇప్పుడు నేను ఎలా పాయసం తిన్నాను? పొట్ట నిండిపోయింది, కానీ ఇంకా తినాలనిపిస్తోంది. కానీ నువ్వు తినటం లేదు. ఎందుకని? తినకూడదనుకుంటే సరే, ఇలా ఇచ్చేయి, నేను తింటాను. ఎలా మొహం వేలాడేసుకుని కూర్చుందో చూడు. తను చేసిన మోసం మర్చిపోయినట్లుంది. ఇప్పుడు నేను నా తెలివితో దానికి బదులు తీర్చుకున్నాను. నక్కకు కూడా గుర్తుండాలి, దాని ఎత్తుకు పై ఎత్తు వేసేవాళ్ళు ఉంటారని. పిల్లలు తమ శక్తియుక్తులపై గర్వపడకూడదు. మనల్ని మించిన తెలివిగల వాళ్ళు ఇంకొకరుంటారని గుర్తించాలని ఈ కథ వలన తెలుస్తుంది. తెనాలి, ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.